ఎవరెవరి సబ్స్క్రైబర్లు మన వీడియోస్ చూస్తున్నారో మనం తెలుసుకోవచ్చు. దాంతో పాటు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను 2 డౌట్లు అయితే మీకు క్లియర్ చేస్తాను. ఒక డౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి ఉండేది, ఎవరి సబ్స్క్రైబర్లు మన వీడియోస్ చూస్తున్నారో మనం తెలుసుకోవచ్చు. అంటే ఎవరెవరి సబ్స్క్రైబర్లు వాళ్ళు వచ్చి మన వీడియోస్ చూస్తున్నారు మనం తెలుసుకోవచ్చు. చూస్తే కనుక మన ఛానల్ అనేది డౌన్ అవుతుందా, డెడ్ అవుతుందా, వ్యూస్ తగ్గిపోతాయా, సబ్స్క్రైబర్లు తగ్గిపోతారా అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఈ 2 డౌట్ మీకు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వాళ్ళు స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్ చేస్తాను, మీరు సైడ్ లో చూడొచ్చు. ఇప్పుడు నా మొబైల్ ఉన్న వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేస్తాను. యాప్ను ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది. కింద మనకు కింద చూసుకుంటే కంటెంట్ పక్కన ఎనలిస్టిక్ అని చెప్పింది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓవర్వ్యూ అని చెప్పింది, దాంతోపాటు కంటెంట్, తర్వాత ఆడియన్స్ అని చెప్పింది కదా, ఆడియన్స్ పైన క్లిక్ చేయండి. ఆడియన్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఇక్కడ చూడండి, ర్యాంకింగ్ వ్యూవర్స్ అని చెప్పి వచ్చింది. పైకి స్క్రోల్ చేయండి, ఏజ్ అని వచ్చింది, తర్వాత జెండర్ అని వచ్చింది, అండ్ తర్వాత ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ సబ్ టైటిల్ ఇవన్నీ వచ్చింది. వాచ్ టైం, సబ్స్క్రైబర్ వచ్చింది. దాని తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు వాట్ యువర్ ఆడియన్స్ వాచ్ అని చెప్పింది. కింద చూసుకుంటే ఇక్కడ చూడండి ఛానల్స్ దట్ యువర్ ఆడియన్స్ వాచ్ అని చెప్పి వచ్చింది. చూడండి ఇక్కడ చూసుకుంటే నా యొక్క వీడియోస్ని ఏ సబ్స్క్రైబర్స్ అంటే ఎవరి సబ్స్క్రైబర్స్ నా యొక్క వీడియోస్ చూస్తున్నారు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ టెక్ క్రియేషన్ అండ్ ఫస్ట్ సెకండ్ వచ్చేసరికి మదరాకు టెక్నాలజీ అని చెప్పి వారి యొక్క సబ్స్క్రైబర్ నా వీడియోస్ చూస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ మటరమన్ అని చెప్పింది, దాంతో హెల్లో తేజ్ అని చెప్పింది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మోర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సాయి కృష్ణ ఛానల్ పైన వాళ్ళ ఆ సబ్స్క్రైబర్ కూడా నా ఒక ఛానల్ నా ఒక వీడియోస్ చూస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే తెలుగు టెక్ విత్ శ్రీనివాస్ సబ్స్క్రైబర్ కూడా నా ఒక వీడియోస్ చూస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే యూట్యూబ్ మాస్టర్ దీపక్ అని చెప్పి కూడా నా ఒక వీడియోస్ అయితే చూస్తున్నారు వాళ్ళ సబ్స్క్రైబర్స్. అండ్ సపోర్ట్ క్రియేటర్స్ అండ్ మధురి టెక్ వాళ్ళు అని చెప్పి చూస్తున్నారు, తెలుగు ప్రోస్ అని చెప్పి. నెక్స్ట్ తెలుగు టెక్ వాళ్ళు అని చెప్పి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబర్ నాకు నా వీడియోస్ చూస్తున్నారు. మణికూల్ అని చెప్పి, ఎర్న్ విత్ రాహుల్, పెళ్లి సంబంధం 2వ పెళ్లి అని చెప్పి, అండ్ ఇక్కడ డిజిటెక్ పవన్ హెయిర్ అని చెప్పి ఈ వీరి యొక్క సబ్స్క్రైబర్లు అందరూ నా యొక్క వీడియోస్ అయితే చూస్తున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇలా మనము ప్రతి ఒక్కరమైతే మీ యొక్క వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో అంటే ఎవరెవరి సబ్స్క్రైబర్లు మీ యొక్క వీడియోస్ చూస్తున్నారో మనం ప్రతి ఒక్కరమైతే తెలుసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎనలిస్టిక్ పైన ఆడియన్స్ పైన క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేస్తే మనకి కింద ఇక్కడ ఛానల్ దట్ యువర్ ఆడియన్స్ అని చెప్పి వస్తుంది. అక్కడ మనము ఎవరెవరి సబ్స్క్రైబర్లు మన వీడియోస్ చూస్తున్నారో మనం తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా, ఏంటంటే ఎవరికైతే మోనటైజేషన్ ఎనేబుల్ అయిందో వారికి మాత్రమే ఈ యొక్క డాటా అనేది కనిపిస్తుంది. ఎవరికైతే మోనటైజేషన్ ఎనేబుల్ కాలేదో వారికి మాత్రం ఈ యొక్క డాటా అంటే ఇప్పుడు ఈ యొక్క మొత్తం డీటెయిల్స్ మొత్తం అయితే వాళ్ళకైతే కనిపించలేదు. ఎందుకంటే నేను మా యొక్క వైపు ఛానల్ 1000 సబ్స్క్రైబర్లు రీచ్ అయింది, కాకపోతే ఇంకా మోనటైజేషన్ ఎనేబుల్ కాలేదు. మరి మా వైపు యొక్క వీడియోస్ ఎవరెవరు సబ్స్క్రైబర్లు చూస్తున్నారని చెప్పి నేను మార్నింగ్ చెక్ చేస్తే మాత్రము నాకు అక్కడ నో డాటా అవైలబుల్ దిస్ ఛానల్ అని చెప్పి వచ్చింది. అంటే ఎవరికైతే మోనటైజేషన్ ఎనేబుల్ కాలేదో వారికైతే ఈ యొక్క డాటా కనిపిస్తలేదు. ఎవరికైతే మోనటైజేషన్ ఎనేబుల్ అయిందో వారికి మాత్రము ఎవరెవరి సబ్స్క్రైబర్లు వచ్చి మన వీడియోస్ చూస్తున్నారో మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఇంకొక విషయం, ఇందాక చెప్పినట్టుగా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మనము మోనటైజేషన్ ఎనేబుల్ అయినా కాకపోయినా సరే మనము అయిన వాళ్ళైతే ఎక్కువ చూస్తారు, కాని వాళ్ళు అయితే కొంచెం తక్కువ చూస్తారు. అయిపోయిన తర్వాత మోనటైజేషన్ అయిపోయిన తర్వాత మనము మన యొక్క వైటీ స్టూడియో ఉంటుంది కదా, దాంట్లో ఎంతమంది సబ్స్క్రైబర్లు, ఎంతమంది లైక్ చేశారు మన వీడియోస్ను, ఎంత ఎర్నింగ్ వస్తుంది, అండ్ దాంతోపాటు మన ఏ వీడియో వైరల్ అయింది, ఇంకా ఇది కాకుండా ఇంకా చాలా ఏదైనా కామెంట్ వచ్చిందా, ఇంకెవరైనా అన్సబ్స్క్రైబ్ చేశారా, మళ్ళీ ఇంకేదైనా వచ్చి అది మనం ఇంకేదైనా డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవడానికి రోజుకొక 10, 20, 100, 200 సార్లు కూడా చూస్తారు ఒక్కొక్కసారి అయితే ఒకళ్ళైతే. నేను మాత్రం మాక్సిమం అయితే నేను 100 సార్లు అయితే ఓపెన్ చేస్తాను. ఒక క్రియేటర్ స్టూడియో యాప్ అయితే 100 సార్లు ఓపెన్ చేసి నాకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఏ వీడియో వైరల్ అయింది, ఎంత ఎర్నింగ్ అయింది, ఈ రోజు నా ఎర్నింగ్ ఎంత డౌన్ అయింది, ఎంత అప్ అయింది, అండ్ మొత్తం రోజుకైతే ఒక 100 సార్లు అయితే మాక్సిమం అయితే ఒక 100 సార్లు అయితే నేను ఓపెన్ చేసి చూస్తాను. ఇలా చూస్తే కనుక మన ఛానల్ డెడ్ అవుతుందా అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఎట్లాగో రోజు చూస్తున్నాం మన ఛానల్ మొత్తం గ్రోత్ పెరుగుతలేదు, పెరగకపోతే ఇక చూడడం వల్లనే యూట్యూబ్ గిట్ట తెలిసిపోయి దీని ఒక అల్గారిథం తెలిసిపోయి అల్గారిథం చేంజ్ చేసి ఛానల్ మొత్తం డౌన్ చేసిందా అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది. ఫ్రెండ్స్ అలా నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు కాదు, రోజుకు 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు చూసినా సరే మనకి ఛానల్ డౌన్ కావడానికి ఎటువంటి ఛాన్సే లేదు. మనకు ఛానల్కి ఏం కాదు, నీ ఇష్టం, నువ్వు 1,00,000 సార్లు చూసుకో, 1,00,00,000 సార్లు చూసుకో, నీ ఇష్టం. ఓన్లీ మనకు దాంట్లో ఉన్న డేటా, దాంట్లో ఉన్న డీటెయిల్స్ మాత్రమే చూపిస్తే తప్ప ఎటువంటి ప్రాబ్లం కాదు. ఇదొకటి. అండ్ అర్థమైపోయింది కదా,
ఎవరైనా సబ్స్క్రైబర్ వచ్చి మన వీడియోస్ చూస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. ఇలా 3 days తర్వాత ఒక వీడియో చేస్తారు. మొత్తం వైటీ స్టూడియోలో ఉన్న సెట్టింగ్స్, ఫీచర్స్ మొత్తం ఎలా యూజ్ అవుతాయి, ఇదంటే ఏంటి, దీనికి అర్థం ఏంటి, ప్రతి ఒక్కటి A to Z మీకు క్లారిటీగా అయితే మీకు చెప్తాను. అండ్ ఒక 2 days తర్వాత ఒక వీడియో చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ అప్.